యెస్. ఇది పవన్ కళ్యాణ్ గారికి సంబంధించినటువంటి ట్విట్టర్ అకౌంట్ ఇది. ఆయన ఎక్స్ వేదికగా ఏడీబీ రోడ్డుపై ప్రమాదంలో యువకుల మృతి బాధాకరం అంటూ కూడా ఆయన చేసినటువంటి ట్వీట్‌ను ఒకసారి చదివి వినిపించే ప్రయత్నం చేస్తాను. కాకినాడ, రాజమహేంద్రవరం నగరాల మధ్య ఉన్న ఏడీబీ రోడ్డు ఛిద్రమైపోయింది. గత 5 ఏళ్లలో ఈ రోడ్డు గురించి పట్టించుకోలేదు. పాడైపోయిన ఈ రోడ్డును బాగు చేస్తున్నారు. ఈ దశలో ఏడీబీ రోడ్డుపై చోటు చేసుకున్న ప్రమాదంలో 2 యువకులు దుర్మరణం పాలయ్యారని తెలిసి ఆవేదనకు లోనయ్యాను. కాకినాడ జిల్లా గైగోలుపాడుకు చెందిన శ్రీ అరవ మణికంఠ, శ్రీ తోకాడ చరణ్ శనివారం రాత్రి ద్విచక్ర వాహనంపై ఇళ్లకు వెళ్తున్నారు. బైక్ మీద వెళ్తున్న ఆ యువకులను వేగంగా వస్తున్న వాహనం ఢీకొట్టడంతో ప్రమాదం చోటు చేసుకుంది. ఆ యువకులు మృతి చెందారు. శ్రీ మణికంఠ, శ్రీ చరణ్ కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను అంటూ పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు. అదేవిధంగా కాకినాడ, రాజమహేంద్రవరం నగరాల మధ్య ప్రయాణానికి ఎంతో కీలకమైన రహదారి ఏడీబీ రోడ్డు. గత ప్రభుత్వం ఈ రోడ్డును విస్తరణ, పునర్నిర్మాణం గురించి పట్టించుకోలేదు. కనీసం నిర్వహణ పనులు కూడా చేపట్టలేదు. సరైన విద్యుత్ దీపాలు కూడా లేవు. ఫలితంగా ప్రమాదాలు పెరిగాయి. 5 నియోజకవర్గాల ప్రజలకు ఎంతో ఉపయోగపడే రోడ్డు ఇది. 2 నగరాల మధ్య ప్రయాణికుల కోసం ప్రజలు ప్రత్యామ్నాయ రోడ్ల మీద వెళ్తున్నారు ప్రయాణాల కోసం. అలాగే కూటమి ప్రభుత్వం ఏడీబీ రోడ్డు పనులు చేపట్టింది. ఈ దశలో చోటు చేసుకున్న ప్రమాదం బాధాకరం. ఈ ప్రమాదంలో మరణించిన యువకులు గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ వేడుక నుంచి తిరిగి ఇళ్లకు వెళ్తున్న సమయంలో దుర్మరణానికి గురయ్యారు. ఇళ్లకు సురక్షితంగా వెళ్ళండి అని ఆ వేడుకలో 1కి 2 సార్లు చెప్పడమైంది. జనసేన పార్టీ తరపున మృతుల కుటుంబాలకు 5 లక్షల రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందిస్తాము. ప్రభుత్వం నుంచి తగిన సహాయం అందించే ఏర్పాట్లు చేయాలని నా కార్యాలయ అధికారులకు స్పష్టం చేశాను. ఇక నుంచి పిఠాపురం నియోజకవర్గ పర్యటనలకు ఏడీబీ రోడ్డు మీదుగానే రాకపోకలు సాగించాలని నిర్ణయించుకున్నాము. పవన్ కళ్యాణ్. సో ఒక డిప్యూటీ సీఎంగా, ఒక బాధ్యత కలిగినటువంటి నాయకుడిగా ఆయన వెంటనే రెస్పాండ్ అయ్యారు. జనసేన పార్టీ తరపు నుంచి ఈ కుటుంబాలకు 5 లక్షల చొప్పున ఆర్థిక సాయాన్ని అందిస్తూనే ప్రభుత్వం వైపు నుంచి కూడా ఎక్స్‌గ్రేషియా ఇచ్చే విధంగా కూడా, ఆర్థిక సాయం అందించే విధంగా కూడా ప్రయత్నించాలి అంటూ కూడా సో అధికారులు కూడా ఆయన ఆదేశించారు.